అయిపోయింది, నిలిపేస్తాను. నేను కూడా నిలిపేసేదానికే చూస్తూ ఉండా. ఎన్ని రోజులు దీన్ని పెంచి పోషించుకుంటూ ఉంటే అర్థమన్నా అవుతుందా కొంచెమన్నా? మరి పోషిస్తే పెట్టుకోవాలి కదా. మీరు పెట్టుకుంటే నేను కొంచెం పెంచితే పర్వాలా, పెట్టుకోండి, కొంచెమన్నా పెట్టుకుంటే సరే. అందుకే తెలుసుకోవాలనే ఇక్కడ కూడా మనం చెప్పుకుంటాం. ఏందో మీరు తెలుసుకుంటున్నారో తెలుసుకోకపోయినా నేను కూర్చొని పెట్టి మిమ్మల్ని చెప్తా ఉన్నానంటే ఏం చేయాలి ఇప్పుడు అంటే వింటా ఉంటే ఏమవుతుందంటే ఈ బుద్ధి కాకపోయినా రేపు కాకపోయినా మన్నాడైనా నిదానంగా తెలుస్తుంది. అందుకని చెప్తాండు. తర్వాత కొంతమంది ఏంటంటే మధ్యమ పరిమాణాత్మవాదులు, వీళ్ళు జైనులు. మధ్యమ పరిమాణాత్మవాదులు అంటే ఏమంటే మనిషి ఉన్నాడని అనుకో, వీని ఆత్మ ఎంత ఉంటుంది అంటే మనిషి అంత ఉంటుంది. చీమ ఉందనుకో, వాని ఆత్మ చీమ అంత ఉంటుంది. ఏనుగు అంత ఉంటుందని చెప్తారు. ఏమంటే ఇది ఎట్లా నమ్మేది? సరిపోతుందా? వాడు చచ్చిపోయినాడని అనుకో, ఏనుగు చచ్చిపోయిందని అనుకో, దాని కర్మానుసారంగా మనిషిగా పుట్టాల్సి వచ్చిందని అనుకో, ఏనుగు ఎంత ఉండదు, మనిషి ఎంత ఉండదు? సరిపోతుందా? సరిపోదు. పోనీ మనిషి చచ్చిపోయినాడు, చీమగా పుట్టాల్సి వచ్చిందని అనుకో, లేదా చీమ చచ్చిపోయింది ఏనుగ్గా పుట్టాల్సి వచ్చిందని అనుకో, సరిపోతుందా? ఇది జైన ఇది మధ్యమ పరిమాణాత్మలు, అది సరిపోదు. ఇంకా సాంఖ్యులు అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. సాంఖ్యులు ఏంటంటే ఒకనొకని ఆత్మ ఒకటొకటి వేరు అన్నారు వీళ్ళు. ఒకనొకని ఆత్మ వేరు, విభుత్వ నానాత్వ సిద్ధాంతం. విభువు నానాత్మవాదం అంటే వీని ఆత్మ ఎంత ఉంటుంది తెలిసినా, ఈ విశ్వమంతా ఉండేది వీడి ఆత్మ ఒకటి ఉంటుంది, నీ ఆత్మ విశ్వమంతా ఒకటి ఉంది సపరేట్, నీ ఆత్మ విశ్వమంతా ఒకటి ఉంటుంది, నా ఆత్మ విశ్వమంతా ఉంటుంది. నేను ఇట్లా పోతాను అనుకో, నా ఆత్మ నీ ఆత్మ ఏమవుతుంది? ఇప్పుడు తగులుకొని డాష్ ఇచ్చుకొని ఏమన్నా చెప్పేదానికి సిద్ధాంతం అని ఉండదు. అన్నీ ఇప్పుడు వీటన్నింటినీ అధిగమించి ఏందయ్యా మీరు కరెక్ట్గా చెప్పయ్యా, పోనీ ఏందో చెప్పు అంటే వీటన్నింటినీ బాగా విచారణ చేసుకుంటూ వచ్చిన తర్వాత అంటే దాంట్లో ఉండేటువంటి ఒక్కొక్కటే దాంట్లో ఉండేది కొన్ని సరిపోతాయి, సరిపోయే వాటిని తీసుకొని పనికిరాని వాటిని విడిచిపెట్టేయాలి. ఇప్పుడు విభువు అని చెప్పాడు కదా, ఏకత్వం అంటే అందరి ఆత్మ పెద్దది అని చెప్పాడు కదా వీడు లాస్ట్లో వచ్చినాడు. అంతా ఉండేటువంటిది ఆత్మ అనేదాన్ని స్వీకరించు, కానీ వేరే వారి ఆత్మ అనేది లేదు, దాన్ని విడిచిపెట్టు. ఒకే ఆత్మ అంటే దాంట్లో ఉండేటువంటి దాన్ని ఏదేది సరిపోతుందో దాన్ని తీసుకొని, అంతకుముందు ఏం చెప్పాడు? జ్యోతిషామపి ప్రకాశం అని చెప్పాడు కదా, ప్రకాశవంతమైనది వేరు కాదు, అంతా ఉండేటువంటిది అది ఒకటే ఆత్మ. అంతా నిండి నిబిడీకృతమై ఉన్నది, వేరు కానటువంటిది, ప్రకాశవంతమైనది, తెలివి రూపంగా అన్నింటినీ ప్రకాశింపజేస్తుంది. అది అణువుగా ఉండేది అదే, పెద్దదిగా ఉండేది కూడా అదే. ఒకవేళ దేవుళ్ళు నువ్వు ఉండావు అని అనుకుంటే ఆ దేవుళ్ళుగా ఉండేది కూడా అదే, నువ్వుగా ఉండేది ఆత్మ వలననే, నేను ఉండేది కూడా ఆ ఆత్మ వలననే. అంటే ఇప్పుడు ఆత్మస్వరూపాన్ని పట్టుకుంటే అన్నింటినీ పట్టుకున్నట్లే అని అర్థమైందా? అంటే ఇప్పుడు ఏం చేయాలా? ఆ భావాన్ని పొందాలనంటే నువ్వు మనస్సుని లయింపచేస్తే, అంటే ఇప్పుడు ఏమైంది? ఆత్మ ఏదో తెలిసిందిగా, ఇప్పుడు ఆత్మ ఏదో తెలిసిందనంటే ఏమి? సర్వము నిండి నిబిడీకృతమై ఉన్నటువంటిది ఏదో, సందు లేకుండా ఉన్నటువంటిది ఏదో అది ఆత్మ. ఆ ఆత్మ నేను అని నువ్వు ఉంటే, అంటే నీ శారీరక భావాలు, నీ మానసిక భావాలు, నీ బుద్ధిలో ఉండే భావాలు ఇవంతా ఆత్మ కాదు అని తెలుసుకున్నావుగా. ఇప్పుడు దీన్ని అంతటినీ వారగా పెట్టి ఈ నిండి నిబిడీకృతమై ఉన్నటువంటి స్వరూపమే నేను.
అని నువ్వు గన అందులో లయిస్తే అది నీకు జీవన్ముక్తి అవుతుంది. అర్థమైంది ఏమన్నా కొద్దిగా? అది యం నేతి నేతి వచనై. చూసారా ఇప్పుడు నేతి నేతి ఒగోదన్న కాదు 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 అని అనుకుంటూ పైకి వచ్చాక యం నేతి నేతి వచనై నిగమ అవోచు. వేదం కూడా దాన్ని చెప్పింది, ఇట్లాగే చెప్పింది. కాబట్టి నువ్వు దీన్ని తెలుసుకో అని అంటున్నారు ఆచార్యులు వారు. మరి ఇప్పుడు దాన్ని దేవదేవ మజమచ్యుత అనేదాన్ని రేపు చెప్తారు. దాన్ని రేపు చూద్దాం. ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం జయ బోలో శ్రీకృష్ణ పరమాత్మ की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये। जय सीताराम। हरे ओम तत्सत। ओम ओम।